సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు పెడితే తప్పు, కానీ మార్ఫింగ్లు గత 10 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉన్నాయి, గత 11 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉన్నాయి. అది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అయినా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అయినా. తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద, వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద. కాకపోతే ఇవి పోస్ట్ చేసేటటువంటి వాటి మీద ఇప్పుడు కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో, వ్యవస్థీకృత నేరాల చట్టం కింద కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశంని ఇప్పుడు వైసీపీ ఫాలో అవుతుంది. తెలుగుదేశం ఏం చేసింది, ఇట్లా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు కాబట్టి అది కంట్రోల్ చేయడానికి పార్టీ పేరు మీదనే హ్యాండిల్స్ ఓపెన్ చేసింది. పార్టీ పేరు మీద హ్యాండిల్స్ చేస్తున్నప్పుడు పార్టీకి విమర్శించే హక్కు ఉంది, వాస్తవంగా వ్యక్తికి కూడా ఉంది. కానీ వ్యక్తిగా కేసులు పెడితే వ్యక్తే ఎదుర్కోవాలి. అదే పార్టీ మీద కేసు పెడితే కనుక పార్టీ అడుగుతుంది, మాకు రాజకీయంగా మేము విమర్శిస్తాం, తప్పేంటనేది. కాబట్టి ఆ విధంగా గత ఎన్నికలకు ముందు, మొన్నటి ఎన్నికలకు ముందు తెలుగుదేశం తన కార్యకర్తలను సేవ్ చేసుకుంది. ఇప్పుడు సేమ్ ఫార్ములా వైసీపీ ఫాలో కాబోతుంది. సోషల్ మీడియాకి సంబంధించి పార్టీ పేరుతోనే నియోజకవర్గాల వారి కార్యకలాపాలు నడపడం, విమర్శలు అక్కడే ఉంటుంది, స్టేట్మెంట్ అక్కడే పోస్ట్ చేస్తారు. అప్పుడు దాని మీద కేసులు పెట్టడానికి వీలు కుదరదు. ప్లస్ ఎవరు పోస్ట్ చేశారో తెలియదు. ఆ విధమైనటువంటి ఒక గేమ్ వైపుకి అడుగులు పడుతున్నాయి.